హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో దేవరా ట్రైలర్ అయితే వచ్చింది. ఫైనల్ గా ట్రైలర్ అయితే ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేయబోతున్నాను. సో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ట్రైలర్ ఓపెనింగ్ లోనే ఫర్గాటన్ ల్యాండ్స్ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ అని కొరటాల శివ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో అదే చూపెట్టారనమాట. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తా, అదేంటంటే ఇక్కడ ప్రకాష్ రాజు అజయ్ కి నరేషన్ ఇస్తున్నాడుగా, అందుకే అజయ్ అడుగుతాడు అసలు ఎవరు వీళ్ళంతా అని. మేబీ స్టోరీ విల్ స్టార్ట్ విత్ అజయ్ కావచ్చు. ఇక్కడ అజయ్ ఎందుకు అలా అడుగుతాడో కూడా చెప్తా ముందు. సో భయం లేని మనుషులు, సో వాళ్ళే బైరియా, టామ్ చాకో, కళ్యారాసన్, అభిమన్యు సింగ్ అయితే చూపెట్టలేదు. దీని గురించి తర్వాత ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా. సో వీళ్ళు ముగ్గురిని అయితే చూపెట్టారు. సో వీళ్ళందరికీ హెడ్డే బైరియా. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళలో ఫస్ట్ టైం భయం పొగలు కమ్ముకున్నదని చెప్తాడు. సో అతనే దేవరా. సో ఇక్కడ షార్ట్ ని గమనిస్తే ఇక్కడ పడుంది టామ్ చాకో, ఇక్కడ ఉంది బైరియా. సో ఇక్కడ పడుందేమో ఎవరో కావచ్చు, మేబీ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు కావచ్చు. అండ్ ఇక్కడ ఉందైతే శ్రీకాంత్ గారు అని నేను అనుకుంటున్నా. సో ఈ షార్ట్ ని గుర్తుపెట్టుకోండి. దేవరా ఫస్ట్ చంపేది వీళ్ళందరినీ. ఈ ఫైట్ తర్వాతనే ఊచకోత మొదలు పెడుతూ ఉంటాడు. అండ్ ఈ షార్ట్ కూడా సేమ్. అండ్ ఇక్కడ వీళ్ళు భయపడడం చూడొచ్చు. సో ఈ షార్ట్ అండ్ ఈ షార్ట్ సిమిలర్ కావచ్చు. అండ్ ఇక్కడ అజయ్ దేనా చూస్తున్నాడుగా, సో దీని గురించి తర్వాత చెప్తా. సో ఇక్కడ దూకింది దేవరా, అండ్ ఇది దేవరా కత్తి. సో ఇక్కడ వీళ్ళందరూ దీన్ని చూసి భయపడుతున్నారుగా, సో దేవరాని. అండ్ ఇక్కడ ఉంది ఒక షార్క్, అండ్ వీళ్ళందరూ వచ్చింది దేవరాని చంపడానికి కావచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ షాట్ లోనే దేవరా వీళ్ళని చంపేస్తున్నాడు. సో ఇక్కడ కళ్యారాసాన్ని చూడొచ్చు. సో అతని మొహంలో భయాన్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ దేవర మొహంలో కోపం, అట్లాగే ఏదో లేవడుతున్నట్టుగా తాను ఫీల్ అవుతున్నాడు. సో అక్కడ లేవట్టింది ఈ వ్యక్తిని. సో దేవరా చంపుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఫోటోలో ఉంది దేవరా ఎంట్రీ కావచ్చు, లేదా ఐద పూజ టైంలో కావచ్చు. ఇదేదో సాంగ్ లో ఉంది, బ్యాక్గ్రౌండ్ లో అయితే డాన్స్ చేస్తున్నట్టుగా మనకైతే అవపడుతుంది. అండ్ ఇక్కడ ఈ చిన్న కంటైనర్లని పైకి తీసుకుపోతున్నారు. పైన పడవలను చూడొచ్చు. అండ్ ఈ కంటైనర్ టు పడవలకి ఒక తాడుని చూడొచ్చు. అండ్ ఈ నెక్స్ట్ షాట్ లోనే 3 బోట్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఉంది మాత్రం దేవరా. సో ఇద్దరు ఎవరో అంత ఎగ్జాక్ట్ గా కనబడట్లేదు. అండ్ వీళ్ళు కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ లెక్క ఉన్నారు. సో వీళ్ళు ఏమైనా స్మగ్లింగ్ చేస్తున్నారా అని చెప్పేసి చెకింగ్ వచ్చినట్టున్నారు. సో అందుకనే అవి దించారు. అండ్ ఇక్కడ మురళీ శర్మని చూడొచ్చు. సో ఇతను ఒక ఆఫీసర్ లెక్క కనబడబోతున్నాడు. అండ్ ఇక్కడ పోలీసులను చూడొచ్చు. అండ్ ఇక్కడ దేవరాతో పాటు బైరియాతో పాటు శ్రీకాంత్ తో పాటు కళ్యారాసాన్ని కూడా చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ స్మగ్లింగ్ కి సంబంధించిన బాక్సులను చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ వ్యక్తిని చంపుతున్నారు. సో ఈ వ్యక్తి ఎవరు అనేది స్టోరీలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ కళ్యారాసాన్ని ఓల్డ్ లుక్ లో చూడొచ్చు. సో ఇక్కడ బైరియాని యంగ్ లుక్ లో చూడొచ్చు. సో తన మెడలో ఉన్న లాకెట్ మాత్రం చేంజ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ దేవరా ఊచకొత్తనే చూపించారు. సో ఇదంతా గ్లిమ్స్ లో చూపెట్టింది. సో మళ్ళీ సంద్రం ఎక్కాలని ఎవరు చూసినా కూడా ధైర్యాన్ని చంపే భయం అవుతా అని చెప్తాడు దేవరా. సో ఆల్రెడీ సముద్రానికి ఎందుకో వెళ్ళారు. సో అది మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. సో దాని నెక్స్ట్ షాటే ఇది. సో ఇక్కడ దేవరా ఏదో పేల్చాడు కదా, సో అదేంటో కాదు, ఆ స్మగ్లింగ్ బాక్సులని. ఇక్కడ దేవరా వీళ్ళని కొట్టడం చూడొచ్చు. అని చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ షాట్ లో షిప్ లో వీళ్ళందరూ ఒకరిని చంపుతుంటారు కదా. సో చంపుకుంటున్నప్పుడు కూడా దేవరా అక్కడే ఉంటాడు, కాకపోతే ఏం చెయ్యడు. సో దేవరా కూడా అడ్డుకుంటాడు. అదే ఈ షాట్. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే నేవీ ఆఫీసర్స్ ని వీళ్ళు చంపేస్తున్నారు, బైరియా మనుషులు. సో ఇక్కడ బైరియా మనుషులని దేవరా చంపేయడం చూడొచ్చు. అండ్ దాంతో పాటు బైరియాకి పోటీ కూడా ఉంది. దేవరా బైరియా పోటీ పడడం చూడొచ్చు. సో వీళ్ళు లోపల రాకుండా ఒక తాడుని చూడొచ్చు. సో వీళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారంటే దేవరా అడ్డుకున్నాడు కదా, సో నా మాటనా నీ మాటనా, సో ఎవరో ఒక మాట నిలవాలి కాబట్టి నన్ను పోటీలో ఓడించు దేవరా అని చెప్పి బైరియా అడుగుండొచ్చు. సో ఇక్కడ బైరియా ఓడిపోవడం చూడొచ్చు. తన కళ్ళలో అయితే ఏదో తెలియని అసూయ మొదలైంది. ఇక్కడ బైరియా ఓల్డ్ లుక్ చూడొచ్చు. సో తనైతే సముద్రంలోకి వచ్చాడు, తర్వాత చెప్తా దీని గురించి. సో ఇక్కడ వ్యక్తి చనిపోవడం చూడొచ్చు. సో చంపింది బైరియా, ఈ వ్యక్తి బైరియా. సో బైరియా లాకెట్ అయితే మారింది చూడొచ్చు. ఇక్కడ దేవరాన్ని చంపాలంటే సరైన సమయం కాదు, సరైన ఆయుధం కూడా ఉండాలని తోటే ఇక్కడ వరాన్ని చూడొచ్చు. వర మెడలో శంఖం. అండ్ ఇక్కడ తను తాడుతో దీన్ని లాగుతున్నాడు కదా. సో తన బ్యాక్ సైడ్ అయితే షార్క్ ని చూడొచ్చు. సో ఆ షార్క్ నే తను అయితే లాగుతున్నాడు. సో ఇక్కడ ఆ షార్క్ స్కెల్టన్ కూడా చూడొచ్చు. ఇదే మనం ఫస్ట్ షాట్ లో నేను చెప్పింది. సో ఇక్కడ ఆటోరామ్ ప్రసాద్ అని చూడొచ్చు. ఇక్కడ వర బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ వర భయపెట్టడం చూడొచ్చు. అండ్ ఇక్కడ వర పోటీలోకి దిగింది చూడొచ్చు. ఈ పోస్టర్ దీనికి సంబంధించింది. ఇక్కడ శ్రీకాంత్ ఓల్డ్ లుక్ ని చూడొచ్చు. ఇక్కడ వర అండ్ తంగం లవ్ స్టోరీని చూడొచ్చు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి యంగ్ లుక్ ని చూడొచ్చు. ఇక్కడ వర దేన్ని చూసో కోప్పడుతున్నాడు. సో తన ముందైతే ఫైర్. సో ఫైర్ లో విలన్ పడిపోయి ఉండొచ్చు, లేకపోతే హీరోనే పడిపోయి ఉండొచ్చు. సో తను చాలా కోపంగా అవుతున్నారు. సో మేబీ ఇక్కడ పోటీ జరుగుతుండొచ్చు. ఇక్కడ ఉన్న అయితే దేవరా వైఫ్, అదే శృతి మరాఠే. అండ్ ఇక్కడ దేవరాని చూడొచ్చు. సో తనైతే తన ఎర్ర సముద్రాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ దేవరా విలేజ్ ని చూడొచ్చు జూమ్ చేస్తే. సో దేవరాకి వరాకి
చిన్నప్పటి నుంచే పడదని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ దేవర ఒక షిప్ లో దునుకుతాడు, ఆ షిప్ పైకి లేస్తుంది, అదైతే బాగుంది. అండ్ ఇక్కడ శృతి మరాఠాను చూడొచ్చు, దేనో వెతుక్కుంటూ వెళ్తుంది. సో ఇక్కడ వర కూడా దేనో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ దేవరాన్ చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ బైరా మనుషులను చూడొచ్చు. సో వీళ్ళంతా ట్రాప్ కావచ్చు దేవరాన్ భయపెట్టడానికి. సో ఈ షాట్ ని గుర్తుపెట్టుకోండి, ఈ షాట్ ఎక్కడితో కాదు, ఇక్కడ నేవీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ చెకింగ్ వచ్చిన షాట్ ఈ షాట్ సేమ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఓల్డ్ బైరా మొహం మీద రక్తాన్ని చూడొచ్చు. సో తనైతే కోపంగా ఉన్నాడు. ఇంతసేపు ఒక వ్యక్తిని చంపుతున్నాడు అని చెప్పాను కదా, సో ఆ వ్యక్తే ఈ వ్యక్తి. సో ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని చూడొచ్చు. సో ప్రకాష్ రాజ్ అయితే కంగారు పడుతూ వస్తున్నాడు. సో మేబీ వర ఫైట్ సీన్ కావచ్చు. ఇక్కడ బైరియా యంగ్ లుక్ లో ఎవరినో చంపుతుండడం చూడొచ్చు. సో తను లీడర్ కావడానికి. ఇక్కడ దేవరా టామ్ చాకాన్ తీసుకుపోతున్నాడు విత్ సింగిల్ హ్యాండ్. సో అడ్డుకుంటున్నాడు, చంపడం లేదు. సో ఇక్కడ అజయ్ చూడొచ్చు. సో తనైతే నేవీ ఆఫీసర్ అని నేను అనుకుంటున్నాను, మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ టామ్ చాకాన్ మళ్ళీ చూడొచ్చు. సో ఇక్కడ దేవరా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక బ్యాగ్ ఉంది. సో ఆ బ్యాగ్ లోనే డి అనే వస్తువు ఉంటుంది. సో తన వెపన్. ఈ వ్యక్తి అయితే యంగ్ దేవరా అని నేను అనుకుంటున్నా, లేదా సైఫ్ అలీ ఖాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ అజయ్ చూడొచ్చు. స్టార్టింగ్ అయితే సముద్రంలో మునిగిపోయాడుగా, దాని నెక్స్ట్ షాట్ అయితే ఇదే అన్నమాట. సో తను సముద్రంలో చూసింది ఏదో కాదు, ఇది. సో ఈ అస్థి పంజరాలను చూసి తను క్వశ్చన్ చేస్తారు, అసలు ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి ఈ అస్థి పంజరాలను చూసి ఆ క్వశ్చన్ చేస్తాడు. సో వీళ్ళనే దేవరా చంపింది. సో ఇక్కడ దేవరా కత్తెని చూడొచ్చు, అదైతే ఎర్రగా అయింది, అంటే చాలా బాగా గాలిందని అర్థం. ఇక్కడ వర మనుషులను చూడొచ్చు. సో ఇక్కడ ఉంది అయితే యంగ్ దేవరానో ఓల్డ్ దేవరానో కామెంట్ చేయండి. నేనైతే యంగ్ దేవరా అనుకుంటాను, ఎందుకంటే ఇక్కడ దేవరా కత్తిని చూడొచ్చు. ఇది ఇంటర్వెల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ షార్క్ ని చూడొచ్చు, పైకి అయితే లేస్తుంది. సో షార్క్ ని వీళ్ళు కాల్చడం చూడొచ్చు, వీళ్ళ చేతిలో గన్నులు చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ భయపడుతున్నారు, మేబీ వీళ్ళని చంపుతున్నది దేవరా కావచ్చు. ఇక్కడ పోలీసులను చూడొచ్చు. ఇక్కడ దేవరా తన వేపన్ తోటి అయితే ఒకరి ఎన్నో చీల్చుతున్నాడు. మేబీ ఇక్కడ ఉంది సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, ఎందుకంటే షర్ట్ సేమ్ ఉంది. మళ్ళీ వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఉండొచ్చు. సో పనిష్మెంట్ గా దేవరా ఇది చేస్తున్నాడు. ఇక్కడ బైరియా దేవరా చంపిన మనుషులను చూడొచ్చు. సో ఇక్కడ మళ్ళీ పోటీ షాట్స్ అయితే చూపెట్టారు. సో దేవరాన్ అయితే తన వెపన్స్ అయితే ఎక్స్చేంజ్ చేశాడు. రైట్ హ్యాండ్ లో ఉన్న కత్తేమో లెఫ్ట్ కి వేసాడు, లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న డిఏమో రైట్ కి వేసాడు. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళని చంపేశాడు. సో ఇక్కడ బైరాన్ అయితే దేనికో రగిలిపోతున్నాడు. అండ్ ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి కండ చూసుకున్నట్లయితే ఫస్ట్ షాట్ లో చాలా అంటే చాలా క్లియర్ గా చూపెట్టారు, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ అని చూపెట్టారు. సో ఇక్కడ దేవరా ఎవరినో చంపుతున్నాడు. సో ఇతని కండ కూడా చూడొచ్చు, చాలా క్లియర్ గా కనబడుతుంది. సో ఇది వచ్చేసి ఆయుధ పూజ, ముందట ఉంది వెపన్స్, అక్కడ ఉంది వర. సో ఈ షాట్ అయితే కంటైనర్స్ లాక్కొస్తున్నారు. సో వీళ్ళ చేతిలో ఆ తాడును చూడొచ్చు. దాని నెక్స్ట్ షాట్ ఇది పడుతుంది. సో ఇదే ఆ షాట్ కి అయితే కంటిన్యూషన్. సో బోట్ కి అండ్ కంటైనర్స్ కి అయితే తాడుంది. సో కింద వాళ్ళు నెట్టడం చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ ఓల్డ్ లుక్ చూడొచ్చు. సో ఇది మేబీ అజయ్ కి చెప్తుండొచ్చు. అండ్ ఇక్కడ బోట్ లోపల పేలిపోవడం చూడొచ్చు. సో అది పేలుతుంది అనగానే వాళ్ళు దునుకుతారు. సో మేబీ ఇది పేల్ చేసేది దేవరా. సో అక్కడ ఉంది ఆ కంటైనర్స్ కావచ్చు. సో వాళ్ళు దునకడం చూడొచ్చు, వాళ్ళ చేతిలో గన్నును కూడా చూడొచ్చు. సో ఇక్కడ బైరియాని ఆపడం చూడొచ్చు. సో ఇది టామ్ చాకాన్ కూడా ఆపుతాడు కదా, సో ఇది దాని కంటిన్యూషన్ సీన్ కావచ్చు. సో ఇక్కడ వీళ్ళు దీన్ని కాల్స్తున్నారు. సో కాల్చేది మాత్రం షార్క్ ని. సో ఇక్కడ దేవరా ఎవరినో ఎన్నో చీల్స్తున్నాడు. సో అది చీల్చేది ఎవరినో కాదు, బైరియాని. సో బైరియా తప్పించుకొని ఉండొచ్చు, తర్వాత అడవిలో బతుకుతుండొచ్చు. సో ఈ వ్యక్తి బైరియా బతుకున్నాడు అని చెప్పి దేవరాకి చెప్పడానికి వెళ్తుంటే బైరియా చంపేసి కూడా ఉండొచ్చు ఈ వ్యక్తిని. సో ఇక్కడ దేవరా వేపన్ చూసుకున్నట్లయితే అదైతే టర్న్ అవుతుంది. సో అది కండ చుట్టూ చుట్టుకొని పామలాగా కోస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేవరా బైరియా ఫైట్ చూడొచ్చు, మేబీ స్టార్ట్ అయింది కావచ్చు ఇది. సో ఇక్కడ దేవరా ఆ షార్క్ మీద చూడొచ్చు, ఆ షార్క్ తో కిందికి కంటైనర్ ఉండొచ్చు మేబీ. సో అందుకనే తాడైతే అలా తిప్పుతున్నాడు. ఇక్కడ సముద్రం లోపల ఉన్నప్పుడు ఈ రెడ్ అంతా ఫైర్ అన్నమాట. దీనికి ప్రూఫ్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఫైర్ అని చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ ఎలా ఉండబోతుందని ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.